ప్రియ దేవుని పిల్లారా, రేపు భయంకరమైన స్థితిలో ఉన్నాను నేను. రేపొద్దున నేను ఏం మాట్లాడాలి, నేను దేవుడిని నమ్ముకొని ఇంత బాధపడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఏ సమయానికి ఆ సమయంగా మనకి ఇగో బైబిల్ వాక్యం ఇచ్చాడు దేవుడు. సమయానుకూలంగా నువ్వు ఆయన ఏ వాక్యంతో మాట్లాడతాడు నీతోటి. ఖచ్చితంగా నువ్వు బాధలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా వాక్యాన్ని నువ్వు ధ్యానించావంటే ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో రేపు నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నావేమో, ఇదిగో దేవుడు 91వ కీర్తన 7వ వచనంతో నీతో మాట్లాడే మాట విను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుండగా భక్తులకు ప్రతిఫలం కలుగును. అది ఎట్లుంటే, నీవు దేవుని అనుసంధానంలో ఉంటే, నీవు దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తే, నీవు దేవుని బిడ్డవై ఉండి అనుక్షణం ఆయన ధ్యానిస్తూ ఆయన చెప్పిన మాటల్లో నువ్వు నిలబడి ఉంటే తప్పకుండా ఇది నీ గ్యారంటీగా ఆయన నీకు ఈ ఈ ఈ బహుమానం, ఈ మాటలు నీతో మాట్లాడతాడు. ఆమెన్, ఆమెన్.